సక్సెస్ ఏం ఎర్రతి వచ్చి పరిచి మనకు స్వాగతం పలకదు. కష్టపడి సాధించుకోవాల్సిందే. ఎన్ని అవమానాలు అవహేళనలు ఎదురైనా తల వంచుకొని భరించాల్సిందే. కానీ కొన్ని విజయాలు అవమానాల నుండి పుడితే మరికొన్ని విజయాలు సమాజంలో జరిగే అన్యాయాన్ని చూసి పుడతాయి. ఇందుకు ఉదాహరణే హేమంత్ పరీక్ జీవితం. ఓ చిన్న అనుమానం, ఓ కూలీ కొడుకుని కలెక్టర్ని చేసిన కథ ఇది. డబ్బు లేదనే చిన్న చూపు, కష్టపడ్డా ఫలితం లేకుండా ఎదురయ్యే అవమానాలు, కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతున్నా న్యాయం చేయాల్సిన వాళ్ళే చేతులు ముడుచుకుని కూర్చుంటే కడుపు మండి ఓ కూలీ చేసిన పోరాట ఫలితం ఈ స్టోరీ. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఏం చేస్తారు? కోపంతో రగిలిపోతారు. అవమానించిన వాడికి అక్కడే రెండింతల అవమానం చేస్తారు. కానీ హేమంత్ పరీక్ ఏం చేశాడో తెలుసా? హేమంత్ పరీక్ది హర్యానాలోని ఓ మారుమూల గ్రామం. తండ్రి పురోహితుడు, తల్లి సాయంగా కూలి పనికి వెళ్లేది, కుటుంబాన్ని పోషించేది. అయితే ఓసారి రోడ్డు పనికి వెళ్లిన తన తల్లికి రావాల్సిన 220 రూపాయలను సదరు కాంట్రాక్టర్ మాత్రం తరచుగా కట్ చేస్తూ డబ్బులిచ్చేవాడు. ఎంత కష్టపడ్డా సరే ఫలితం లేకుండా ఎంతో కొంత చేతిలో పెట్టేవాడు. ఇది తన తల్లికే కాదు, మిగతా వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి. దీంతో హేమంత్ ఓ రోజు తన తల్లి తరపున వెళ్లి సదరు కాంట్రాక్టర్ని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఓ వెక్కిరింపు స్వరంతో దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. తూ కహింకా కలెక్టరే క్యా? అంటే నువ్వేమైనా ఈ జిల్లా కలెక్టర్వా? బాగా మాట్లాడుతున్నావు, చల్ హట్ అంటూ తోటి కూలీలందరి ముందు తనను అవమానించినట్టు మాట్లాడాడు. ఇదే విషయంపై న్యాయం కోసం ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగాడు హేమంత్. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తల్లి వదిలేయమని చెప్పింది. ఇక ఓడిపోయానన్న నిరాశతో ఉన్న హేమంత్ కి మాత్రం ఆ కాంట్రాక్టర్ అన్న మాటలే గుర్తొచ్చాయి. నిద్ర పట్టనివ్వడం లేదు. తన తల్లికి జరిగిన అన్యాయం ఇంకా ఎందరికి జరుగుతుందోనన్న ఆలోచనలో పడ్డాడు. అదిగో ఆ అవమాన భారం హేమంత్ను రగిలించింది. ఏకంగా ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ను చేసింది. అంతకుముందు అందరిలాగే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతుకుతూ అమ్మను కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్న హేమంత్ దృష్టి కాంట్రాక్టర్ చేసిన అవమానంతో యూపీఎస్సీపై పడింది. అప్పటికే హేమంత్కి కలెక్టర్ అంటే ఏంటి, అతనేం చేస్తాడు అనేది కూడా పూర్తిగా అవగాహన లేదు. కానీ వ్యవస్థలో ఇలాంటి అన్యాయాల్ని అరికట్టాలంటే తాను కలెక్టర్ అవ్వాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే హేమంత్ కి ఓ చెయ్యి పనిచేయదు. దీనివల్ల కూడా ఎన్నో అవమానాలు పడ్డారాయన. మొత్తానికి సివిల్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే కలెక్టర్ అయిపోవచ్చని అర్థమైంది. కానీ అదంతా సులువు కాదని కూడా తనకి తెలుసు. అయితేనేం ఎలాగైనా సాధించాలనే సంకల్పాన్ని పెట్టుకున్నాడు. దానికి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో సీరియస్ గా సివిల్స్ పై ఫోకస్ పెట్టాడు. జేబులో కేవలం 1400 రూపాయలతో ఢిల్లీ బయలుదేరాడు. అవి ఖర్చైపోతే పరిస్థితి ఏంటో తెలియదు. మార్గదర్శకులు ఎవరూ లేరు. కానీ హేమంత్ దగ్గర ఉన్నవి కేవలం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం మాత్రమే. హేమంత్ దైనస్థితి గురించి విన్న చాలా మంది చదువుకుంటున్నాడనే ఉద్దేశంతో ఎంతో కొంత సాయం చేశారు. మరికొందరు చెప్పొచ్చావులే, నీలా ఎందరిని చూడలేదు, ఏం ఐఏఎస్ అంటే మాటలు అనుకుంటున్నావా అంటూ ఎగతాళిగా మాట్లాడారు. కానీ హేమంత్ మాత్రం నిరుత్సాహపడలేదు. అవిశ్రాంతంగా చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉండే హేమంత్ కి సీనియర్స్ తో పాటు సన్నిహితులు కూడా అండగా నిలిచారు. ఎలా చదవాలి, ఏ టైం ఫాలో అవ్వాలి, ప్రతిదీ పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని పట్టుదలను చూసి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. నీ ఆశయం ప్రజాసేవ కోసమే అయితే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుందన్నట్టు ఈ సివిల్స్ ప్రయాణంలో హేమంత్ కి ప్రతిదీ అనుకూలంగానే మారింది. అలా మొదటి అటెంప్ట్ లోనే సివిల్స్ లో 884 మార్కులు సాధించాడు. అంతేకాదు అతన్ని ఇంటర్వ్యూ చేసిన అధికారులు సైతం అతని పట్టుదల చూసి ఆశ్చర్యపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆనాడు జరిగిన అవమానం తాలూకు కసి. ఇలా మొత్తానికి నువ్వు కలెక్టర్వా అని అన్న ఒక్క మాటతో కలెక్టర్ అయిపోయాడు హేమంత్. అవడమే కాదు, సాయం అన్న వాళ్ళకి సత్వర న్యాయం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానంటాడు ఈ కలెక్టర్. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొంది ఐఏఎస్ సాధించిన హేమంత్ స్టోరీ విన్నవాళ్ళు వావ్ అంటుంటే, గతంలో తనను తన తల్లిని ఎగతాళి చేసిన వాళ్ళు నోళ్లు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వారే ఇప్పుడు తనని అభినందిస్తున్నారు. అందుకే ఏదైనా మనసుకు బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు దాన్నే మనసులో పెట్టుకుని కుమిలిపోకుండా దాని నుంచే తిరిగి గోడకు కొట్టిన రబ్బర్ బాల్ల బిర్రుతో ఎలా తిరిగి పైకి లేస్తామో అలా పైకి లేవాలి. అచ్చం మన హేమంత్ పరీక్లా నా వల్ల ఏమవుద్దులే, ఎవరేమనుకుంటారో అని ఆగిపోతే విజయాన్ని సాధించలేం. ఒక్కసారి ముందడుగు వేసి చూడు, ఆ విజయమే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది ఓ కూలి కొడుకు విజయం. మరి హేమంత్ పరీక్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.